హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సామాజిక భద్రత పెన్షన్ల పెంపుపై అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారండి. 4000 పెన్షన్ పెంపుకు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని తెదేపా, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు. ఇక దివ్యాంగులకి 6000 పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. అదేవిధంగా పెన్షన్ జూలై 1వ తేదీన అందిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు ప్రకటించిన మేరకి అధికారులు అయితే కసరత్తును ప్రారంభించేశారండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు. ఇక వీరికి పెన్షన్ నగదు చెల్లింపులకి గాను 1939 కోట్లు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఇక ఏప్రిల్ నుంచి 4000 పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7000, అంటే జూలై 1న ఇచ్చే పెన్షన్ 4000 ప్లస్ ఏప్రిల్ నుంచి 1000 చొప్పున 3000, మొత్తం 7000 చొప్పున. ఇక దివ్యాంగులకి 6000 పెన్షన్ జూలై 1న పంపిణీ చేస్తున్న 4400 కోట్లు అవుతుందని చెప్పి అధికారులు ప్రాథమికంగా అయితే అంచనా వేశారు. ఇక ఆగస్టు నుంచి అయితే నెలకి 2800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వటం అయితే జరిగిందండి. మొత్తానికి ఈ పెన్షన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కూడా అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల 50 ఏళ్ళు పైబడిన వారు ఎంతమంది ఉన్నారో, వారిలో కూడా ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలు కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తోంది. మొత్తానికైతే పెన్షన్లకు సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ నెల అంటే జూలై పెన్షన్ అయితే 7000 అందుకోనున్నారు. తర్వాత 4000 పెన్షన్ అయితే వస్తుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.